నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో అష్టాదశ శక్తి పీఠాల విశిష్టతను, అష్టాదశ శక్తి పీఠాలకి సంబంధించినటువంటి మంత్రోపదేశాలను వివరించడానికి మనతో పాటు ఉన్నారు కుప్ప శ్రీనివాస శాస్త్రి గారు. మరి వారితో మాట్లాడదాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మా. అష్టాదశ శక్తి పీఠాలు అంటే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చూడాలి అనుకునేటువంటి శక్తి పీఠాలు మ్యాక్సిమం కవర్ చేయాలని అనుకుంటూ ఉంటారు వాళ్ళ లైఫ్ టైంలో. ముందుగా అసలు శక్తి పీఠం అంటే ఏంటో తెలియచేయండి గురువుగారు. తప్పకుండానమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వం శక్తిమయం జగత్. ఈ ప్రపంచమంతా కూడా శక్తితో నిండి ఉన్నది. శక్తితో నిండి ఉన్నది కాబట్టే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ ప్రపంచం యొక్క ఆరంభము నుండి అంటే సృష్టి మరియు ప్రపంచము అనేక రంగములలో అనేక విధములుగా అభివృద్ధి చెందటము, 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందటము, తరువాత కొంతకాలం అయిన తర్వాత విజ్ఞాన శాస్త్రంలో లేదా ప్రాచీన శాస్త్రాలలో చెప్పినట్టు ఈ ప్రపంచము యొక్క సృష్టి కొంతకాలం తరువాత మరలా ఉపసంహృతమవుతుంది, విత్డ్రా అవుతుంది. దానినే లయము అంటారు. అదే ప్రళయము లయము అంటారు. ప్రళయము లయము అంటే ఎవరిని చంపటం సంహరించటం కాదు, మరలా పునః సృష్టి కోసము ఉపసంహరింపబడటమే ఆ యొక్క లయము అన్నమాట. ఈ విధముగా ఇటువంటి క్రియాకలాపములన్నీ ప్రపంచ సంబంధమైనవి జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ ప్రపంచములో శక్తి సర్వత్రా నిండి ఉన్నది. అందుకనే సర్వం శక్తిమయం జగత్తు అన్నారు. అలాగనే మనకి వైజ్ఞానికులు కూడా మ్యాటర్ అండ్ ఎనర్జీ, వేర్ దెర్ ఇస్ ఎ మ్యాటర్ దెర్ ఇస్ ఎనర్జీ, వేర్ దెర్ ఇస్ అన్ ఎనర్జీ దెర్ విల్ బి ఎ మ్యాటర్. కాబట్టి ఈ మ్యాటరు ఎనర్జీ అనేదే శక్తి శివులు అన్నమాట. కాబట్టి బ్రహ్మాండ గోళమంతా కూడా, భూమండలం అంతా కూడా, ఈ ప్రపంచమంతా కూడా శక్తి ఆవిడ ఉన్నది. అందుకనే సర్వం శక్తిమయం జగత్తు. అయితే ఆ శక్తి పీఠములు అని మనకి ప్రత్యేకంగా ఉన్నాయి ప్రకృత విషయంలో. ఈ శక్తి పీఠములు కొన్ని చోట్ల ఎందుకు కనిపిస్తున్నాయి అంటే, ఉదాహరణకి గంగానది ఎక్కడో హిమాలయాల్లో ప్రభవించి ఉద్భవించి అనేక చోట్ల భారతదేశంలో ఎక్కువ ప్రదేశం ప్రయాణించి చివరికి గంగాసాగర్ అనేటువంటి వెస్ట్ బెంగాల్ ప్రదేశంలో సముద్రంలో కలుస్తూ ఉన్నది. కానీ ప్రతి చోట స్నానాలు చేయలేము. పుష్కరాలు విశేష సందర్భాల్లో కొన్ని ఘట్టములను ఉంటాయి, స్నాన ఘట్టాలు, అక్కడ మాత్రమే గంగా నదిలో స్నానం చేస్తాం. అలాగనే గంగా నది నుంచి పంట కాలువలు కూడా కొన్ని చోట్ల మాత్రమే తీసుకోవటం అవుతుంది. ఆ విధంగా శక్తి అభివ్యక్తమైనటువంటి క్షేత్రములను శక్తి క్షేత్రములు అన్నారు, క్షేత్రమే పీఠము అన్నారు. కాబట్టి శక్తి ఉండేటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉందో దానిని పీఠము అన్నారన్నమాట. ఆ విధముగా మరి పురాణాల్లో, అనేక పురాణాల్లో మరి 108 క్షేత్రములుగా అంటే 108 చోట్ల అని, మరికొన్ని చోట్ల 51 క్షేత్రములుగాను, మరికొన్ని చోట్ల ప్రధానంగా మనకందరికీ బాగా ప్రసిద్ధిలో ఉన్నది 18 శక్తిపీఠాల రూపంలో ఆ అమ్మవారి యొక్క విలాసము, అమ్మవారి యొక్క అనుగ్రహము, అమ్మవారు విశేషమైనటువంటి రూపములలో విభిన్న స్థలములలో భారతదేశం అంతటా కూడా కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు అంటే ఉత్తర దక్షిణాలు తూర్పు పడమరలు భారతదేశమంతా కూడా అమ్మవారు ఆయా స్థలములలో ఉండి తన భక్తుల్ని ప్రజలందరినీ కూడా కాపాడుతూ ఉన్నది. ఎందుకని అక్కడ ఆవిర్భవించింది అంటే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నారు. మన ప్రాచీన దార్శనికులు, వైదికులు అంటే పండితులు, మహర్షులు కూడా ఈ ప్రపంచమంతా కూడా శక్తిమయముగానే దర్శించారు. ఈ శక్తిని, శక్తిమంతుణ్ణి, మ్యాటర్ని, ఎనర్జీని విడదీయలేం. ఎనర్జీలో మ్యాటర్లో ఎనర్జీ ఉన్నది, పదార్థమునందు శక్తి ఉన్నది. శక్తి పదార్థమును విడిచి కాకుండా పదార్థముతోనే కలిసి ఉన్నది. వాటికి అవినాభావ సంబంధము అన్నమాట. ఒక పరమాణువు నుండి పర్వతమంత ప్రదేశం వరకు కూడా ఈ సర్వత్రా శక్తి నిండి ఉన్నది. అందుకనే మరి
వాళ్ళిద్దరికీ కూడా శక్తిమంతులు అంటే మనం పార్వతీ పరమేశ్వరుడని స్థూలంగా చెప్పుకుందాం మనకు అర్థం కావటం కోసం. కాళిదాస మహాకవి వర్ణించాడు, రఘువంశ మహాకావ్యంలో మొట్టమొదట ప్రార్థన చేశాడు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నాడు. అంటే వాక్కు అర్థముల వలె విడదీయరాని సంబంధం కలిగినటువంటివి ఆ యొక్క వాళ్ళిద్దరు కూడా పార్వతీ పరమేశ్వరులు. వాళ్ళే జగతః మాతాపితరౌ అంటే అర్థం ఏమిటంటే శక్తిలో నుండే ఈ ప్రపంచం ఉద్భవించింది, శక్తి ద్వారానే ఈ ప్రపంచం అభివృద్ధి చెందుతూ ఉన్నది, చివరికి శక్తిలోనే లీనమవుతుంది అన్నమాట. అందుకనే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నారు. కాబట్టి ప్రపంచమంతా శక్తిమయం అమ్మ. అయితే ఈ శక్తిపీఠాలు 18 శక్తిపీఠాలు మనం చూస్తూ ఉన్నాం కదా గురువుగారు. ఒక్కొక్క శక్తిపీఠం యొక్క విశిష్టతను తెలియజేస్తారా? మొదటగా శ్రీలంకలోని శాంకరీదేవి శక్తిపీఠం యొక్క మహత్యాన్ని తెలియజేయండి. తప్పకుండానమ్మా. ఒక్కొక్క శక్తిపీఠంలో ఒక్కొక్క విధమైనటువంటి శక్తి మనకి లభిస్తుంది. ఆ పీఠాన్ని దర్శించిన వాళ్ళకి, ఆ పీఠం యాత్ర చేసినటువంటి వాళ్ళకి, అక్కడ కొంతకాలం ఉండి ఒక నిద్ర చేయటము, ఆ అమ్మవారిని ఉపాసన చేయటము చేసిన వాళ్ళకి ఒక్కొక్క ఫలితం లభిస్తుంది. ఎవరైనా వెళ్ళవచ్చు. ఎందుకంటే అందరూ కూడా ఆ మాత యొక్క పుత్రులే, జగన్మాత యొక్క పుత్రులే కనుక. మరి చూడండి, మూలాధారము నుండి సహస్రారము వరకు అంటే షట్చక్ర యోగ శాస్త్ర పరంగా చెప్పుకున్నట్లయితే ఆ కుండలిని శక్తి మూలాధారములో ఉండి ఆ సహస్రారానికి చేరటమే మానవ జన్మ యొక్క లక్ష్యము, ఆనందాన్ని పొందటము. అందుకని భారతదేశం అంతటా కూడా ఒక శరీరంగా కనుక తీసుకున్నట్లయితే ఉపఖండం అన్నమాట. భారతదేశం అంటే నేడు కనిపిస్తున్న భారతదేశం కాదు, ఒకప్పటి భారత ఉపఖండము. ఆ విధముగా లంకాయాం శంకరీదేవి మొట్టమొదట శక్తిపీఠము శ్రీలంక, నేటి శ్రీలంక అనే ప్రదేశంలో ట్రింకోమలి అనేటువంటి ప్రాంతంలో అమ్మవారు యొక్క దేవాలయము ఉన్నది. వివిధ రూపాలలో కనిపిస్తూ ఉంటుంది. మనకన్నీ కూడా చరిత్ర కొద్దిగా తగినంతగా లభ్యం కాకపోవటం వల్ల స్పష్టంగా మనం చెప్పడానికి వీలు లేకపోయినప్పటికీ కూడా ఇప్పటికీ అక్కడ భక్తులందరూ విశ్వాసంతో ఆ ఫలానా చోట అమ్మవారు ఉన్నది. శాంకరీదేవి, శం కరోతీతి శంకర, శంకరస్య శక్తి ఏవ శాంకరి అంటే ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ, మానవాళ్ళందరికీ సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు శంకరుడైతే ఆయన యొక్క శక్తియే శాంకరీదేవి అనేటువంటి రూపంలో శ్రీలంకలోని ఆ యొక్క మొట్టమొదటి శక్తిపీఠంలో అమ్మవారు విరాజిల్లుతున్నది. ఆ అమ్మవారిని ఉపాసించినటువంటి వాళ్ళకి సమస్త సుఖములు కూడా లభిస్తాయి. అది మొట్టమొదటి శక్తిపీఠం యొక్క వైశిష్ట్యము. అమ్మవారిని హ్రీం శ్రీ శాంకరీ దేవ్యై నమః అనే మంత్రంతో ఉపాసన చేసుకున్నట్లయితే చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి సర్వ సుఖాలు, సర్వ శుభాలు కూడా పొందుతారమ్మా. అలానే ఈ అమ్మవారిని ప్రసన్నం చేసుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పూజా విధానం కానీ, లేదా ఇలా పూజ చేయాలి అనేటువంటి నియమాలు ఏమన్నా ఉంటాయా గురుగారు? తప్పకుండానమ్మా. అక్కడికి వెళ్ళి అమ్మవారికి సంతుష్టురాలయ్యేటువంటివి అనేక విధములైనటువంటి స్తోత్రములు ఉన్నాయి. ఉదాహరణకి లలితా సహస్రనామ స్తోత్రం, పార్వతీ స్తోత్రం, చండీ సప్తశతి స్తోత్రం. అంత పెద్ద పెద్ద స్తోత్రాలు చేయవచ్చు. అవకాశం లేని వాళ్ళు అష్టోత్తర శతనామ స్తోత్రములు చదవవచ్చు. అలాగనే 12 నామ స్తోత్రము, 12 నామములతో కూడిన చిన్న స్తోత్రం కూడా ఉంటుంది. ఆ స్తోత్రాన్ని జపించవచ్చు. అథవా ఇంకా సూక్ష్మమైనటువంటి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అందరూ అమ్మవార్లను, అన్ని విధములైనటువంటి శక్తిపీఠములలోని సర్వదేవతలను కూడా మరి ఈ ఒక్క నామముతో కూడా మనం చక్కగా జపం చేయవచ్చు. ప్రతి వ్యక్తి కూడా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనేటువంటి ఈ చిన్న మంత్రాన్ని 108 సార్లు తక్కువ లేకుండా ప్రతిరోజు పఠించినట్లయితే ఈ అష్టాదశ శక్తిపీఠములలోని దేవతల అందరి యొక్క, అమ్మవార్లందరి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందుతాం. ఇక పూజా విధానంలోకి వస్తే సులభమైనటువంటిది, మరి ఉత్తమమైనటువంటిది షోడశోపచార పూజా విధానము అని ఉంటుంది. అమ్మవారిని ఆవాహన చేయటం, ఆసనం ఇవ్వటం, అర్ఘ్యపాద్యాదులు ఇవ్వటం, ఈ విధమైనటువంటి 16 ఉపచారములతో కూడినటువంటి షోడశోపచార పూజను కూడా అమ్మవారికి సమర్పించవచ్చు.
అలానే మరొక శక్తిపీఠం కాంచీపురంలో కొలువైనటువంటి కామాక్షిదేవి శక్తిపీఠం యొక్క విశిష్టతను తెలియచేయండి. కామాక్షి కంచికాపురే అద్భుతమైనటువంటి అష్టాదశ శక్తి పీఠ స్తోత్రము మనకి ఆయా పీఠములలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క నామములను నామ మంత్రములను అలాగనే అమ్మవారు వెలసినటువంటి ఆ ప్రత్యేక పీఠము యొక్క ఆ యొక్క క్షేత్రము యొక్క పేరును నామధేయాన్ని కూడా ఉదాహరణకు చూడండి. లంకాయాం శంకరీ దేవి, లంక అనేటువంటి ప్రదేశం, లంక అనేటువంటి శబ్దమునకు అద్భుతమైనటువంటి గంభీరమైనటువంటి మంత్రశాస్త్రపరమైన అర్థం ఉన్నది. అలాగనే కామాక్షి కంచికాపురే, కాంచీపురము ఆ యొక్క భారతదేశం మొత్తానికి కూడా మొలనూలు నడుము లాంటి ప్రదేశం అన్నమాట కాంచీపురం అనేటువంటిది. అక్కడ అమ్మవారు ఉన్నది. అంటే అమ్మవారు సర్వ ప్రజలను కూడా తన గర్భంలో అమ్మవారు ధరించి అందరికీ కూడా జన్మ ఇస్తున్నది అని అర్థం అన్నమాట. ఆ కాంచీపురంలో ఉన్నటువంటి అమ్మవారు ఓం కామాక్షి దేవ్యై నమః అనేటువంటి మంత్రముతో అమ్మవారిని ఉపాసన చెయ్యాలి. అంతేకాకుండా శక్తి ఎక్కడ ఉంటుందో శంకరుడు అక్కడ ఉంటాడు, శంకరుడు ఉన్న చోటల్లా శక్తి కూడా ఉంటుంది. అలాగనే ఇక్కడ కంచి కామాక్షి అమ్మవారు వెలసినటువంటి ఆ యొక్క కాంచీపురంలో ఆ పరమాత్మ ఏకాంబరేశ్వరుడుగా ఆరాధనలు అందుతూ ఉన్నాడు. అక్కడ ఒక మామిడి చెట్టు రూపంలో కూడా స్వామి అవతరించాడు. ఈ కామాక్షి దేవితో కూడి ఏకాంబరేశ్వరుడుగా అయ్యవారు కూడా పూజలు అందుకుంటూ ఉన్నాడు. కాబట్టి శివశక్త్యా యుక్త, శక్తి ఎక్కడ ఉంటే అక్కడ శివుడు ఉంటాడు, శివుడు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ శక్తి ఉంటుంది. అంటే ఏమిటనమాట, శక్తి ఉన్న చోట శివుడు ఆవిర్భవిస్తాడు. శివుడిని ఆధారముగా చేసుకుని అక్కడ శక్తి ఉద్భవిస్తుంది, అవతరిస్తుంది. ఆ శక్తిమంతులు ఇద్దరూ కలిపి ప్రపంచం మొత్తాన్ని కూడా రక్షిస్తూ కాపాడుతూ ఉంటారు. అది శక్తిపీఠములలో ఒక విశేషమైనటువంటి రహస్యార్థము అన్నమాట. అలానే గురువుగారు, నెక్స్ట్ బెంగాల్లో కొలువై ఉన్నటువంటి శృంఖలాదేవి శక్తిపీఠం యొక్క విశిష్టత. ప్రద్యుమ్నే శృంఖలాదేవి, శృంఖల అంటే సంకెళ్ళు అని కూడా అర్థం ఉన్నది. కాబట్టి మానవుడు జన్మించిన తోడ ప్రతి మానవుడికి కూడా కొన్ని సంకెళ్ళు ఉంటాయి, అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని బంధనాలు ఉంటాయి, ప్రతిబంధకాలు ఉంటాయి, సుఖదుఖములు రెండు ఉంటాయి. కాబట్టి ఈ సంకెళ్ళను తెంచుకొని చక్కగా స్వేచ్ఛగా జీవనం చెయ్యాలి అని ప్రతివాడు కూడా కోరుకుంటాడు. ఆ శృంఖలాదేవిని, వంగదేశంలో ఉన్నటువంటి వెలసినటువంటి శృంఖలాదేవిని ప్రార్థన చేసినట్లయితే మనం అనుకునే ఇది నాకు ప్రతిబంధకం, ఇది నాకు కష్టంగా ఉంది, ఇది నాకు ఇబ్బందిగా ఉంది, దీనివల్ల నేను పురోగతి సాధించలేకపోతున్నాను అనేటువంటి బాధ ఏదైతే ఉందో, శారీరక మానసిక బాధలు, రోగములు కావచ్చు, ఇతరుల వలన కావచ్చు, కాలమాన పరిస్థితుల వలన కావచ్చు, జాతక వశం వలన కావచ్చు, ఎటువంటి శృంఖలలు, బంధాలు అంటే ఇబ్బందులు ఉన్నా అటువంటివన్నింటినీ కూడా తొలగించేటువంటిది ఆ శృంఖలాదేవి అన్నమాట. అమ్మవారిని చక్కగా ఓం శృంఖలాదేవ్యై నమః అని గనక ప్రార్థన చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇది శృంఖలాదేవి ఒక శక్తిపీఠము అన్నమాట, అద్భుతమైనటువంటి శక్తిపీఠం. మరి అమ్మవారి యొక్క ఒక అంశ అక్కడ, అమ్మవారి యొక్క ఒక అంశ శరీర భాగం అక్కడ పడింది. ఈ 18 చోట్ల కూడా అమ్మవారి యొక్క ఒక్కొక్క భాగములు పడ్డాయి. అయితే ఒక్కొక్క భాగములు పడితే అంత సంపూర్ణమైన శక్తి ఎలా వస్తుంది అంటే, మనము పూర్వకాలంలో పొయ్యి వెలిగించుకునేవాళ్ళు. అంటే అంతకుముందు ఒక పెద్ద పొయ్యితో వంట చేసేవాళ్ళు, చిన్న పొయ్యితో ఇంకేదో పాలు కాచాలి. ఆ పెద్ద పొయ్యిలో నుంచి కొద్దిగా నిప్పు కణిక తీసుకొచ్చి ఈ చిన్న పొయ్యిలో వేస్తే ఇది కూడా వెలుగుతుంది. ఇక్కడ కూడా ఆ అగ్ని యొక్క దాహకత్వ శక్తి, అంటే మనం ఏదైతే వండాలనుకుంటామో అటువంటి ఆ పని అంతా కూడా సమర్థంగా నిర్వహిస్తాం. కాబట్టి పెద్ద నిప్పులో ఎంత అయితే శక్తి ఉన్నదో ఈ చిన్న నిప్పులో కూడా అంత శక్తి ఉంటుంది. అమ్మవారి శక్తి స్వరూపిణి కదా. కాబట్టి ఆ యొక్క శక్తి ఒక భాగము కొద్ది భాగంగా ఉన్నప్పటికీ కూడా ఆ భాగమందు సంపూర్ణమైన శక్తి మనకి అక్కడ ఉద్భవిస్తూ ఉంటుంది, లభిస్తూ ఉంటుంది. అంటే అనుగ్రహం మనం పొందుతూ ఉంటాము అన్నమాట.
అలానే మైసూర్లో కొలువై ఉన్న చాముండీదేవి శక్తిపీఠ విశిష్టతను తెలియచేయండి గురువుగారు. చాముండా క్రౌంచపట్టనే. ఆ అమ్మవారు సాధారణంగా పవిత్రమైనటువంటి దేవతలందరూ కూడాను పెద్ద పెద్ద నదీ తీరములలో, క్షేత్రములలో, అంటే ఒక ప్రసిద్ధమైనటువంటి ప్రదేశంలో, అంటే ఎక్కువగా పర్వతముల మీద మరి వాళ్ళు మనకి అవతరిస్తూ ఉంటారు. ఆ విధంగా క్రౌంచ పర్వతము, ఆ పర్వతము పేరు చాముండా హిల్స్ అని ఇప్పుడు అంటూ ఉంటారు. అమ్మవారు ఆ పర్వతం మీద వెలసింది. ఆవిడే చాముండా చండికా స్వరూపిణి. కాబట్టి ఆవిడ సాక్షాత్తు మరి మంచివాళ్ళు పడేటువంటి ఇబ్బందులను, అంటే మంచి మీద చెడు పెత్తనం చలాయిస్తూ ఉంటే ఆ చెడు చేసే పెత్తనాన్ని పోగొట్టి చెడును నిర్మూలించి మంచివాళ్ళని కాపాడింది. ఆ యొక్క అమ్మవారి యొక్క అటువంటి లీలా విశేషములను చండీ సప్తశతి అనేటువంటి గ్రంథము మహిషాసురుల్ని, శుంభనిశుంభాదుని అనేక మంది రాక్షసులను సంహరించి ప్రపంచం మొత్తాన్ని ఆనాటి కాలంలో అనేక మందిని మంచి వాళ్ళందరినీ కాపాడింది భూమి మీద. అందుకని ఆవిడకి చాముండా అనేటువంటి పేరు వచ్చింది. ఆ చాముండా దేవి ప్రస్తుతం మైసూరు నగరం, మైసూరు ప్రాంతం, మైసూరుకు ఊరు బయట ఆ పర్వత శిఖరం మీద అమ్మవారు అవతరించింది. కాబట్టి ఆ అమ్మవారు ఆ యొక్క శక్తిపీఠ రూపంలో అమ్మవారి ఒక శరీర భాగం పడింది. అక్కడ సంపూర్ణమైన శక్తిగా ఆవిడ మరి ఉద్భవించింది. అక్కడ ఎప్పటికీ కూడా ఉన్నది. ఈ భూమండలం ఉన్నంత వరకు కూడా ఆ శక్తిపీఠములన్నీ కూడా చక్కగా అక్కడక్కడ విరాజిల్లుతూ, అంటే ఇన్ని చోట్ల ఎందుకంటే ఎక్కడో భారతదేశంలో మధ్యలోనూ ఉందనుకోండి, దూరం నుంచి ఉన్నవాళ్ళు దగ్గరికి రాలేకపోతారు. కాబట్టి మరి అన్ని చోట్ల 18 చోట్ల అమ్మవారు ఉద్భవించింది అన్నమాట. కాబట్టి ఓం చాముండాదేవ్యై నమః అని అమ్మవారిని ప్రార్థిస్తే, షోడశోపచార పూజ చేస్తే ఆ చాముండాదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మరి మనకి కలుగుతుంది. అలానే తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి శక్తిపీఠాలు ఉండటం అనేది నిజంగా తెలుగు భక్తులు చేసుకున్నటువంటి అదృష్టం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అలంపూర్లో కొలువై ఉన్నటువంటి జోగులాంబాదేవి శక్తిపీఠ విశిష్టతను తెలియచేయండి గురువు. అద్భుతమైనటువంటి అమ్మవారమ్మ అలంపురే జోగులాంబా. రాక్షస బోధను పోగొడుతుంది, నరఘోషను పోగొడుతుంది, ఏ విధములైనటువంటి దృష్టి దోషములను పోగొడుతుంది. భూత ప్రేత పిశాచములు పట్టినటువంటి వాళ్ళకి, పిచ్చి ఎక్కినటువంటి వాళ్ళకి, భూతములు ఆవేశించినటువంటి వాళ్ళకి కలిగేటువంటి అన్ని బాధలను కూడా ఆ అమ్మవారు పోగొడుతుంది. మిగతా వాళ్ళు భూతములను చూసి బాధపడితే, భయపడితే, ఆ భూత ప్రేతములన్నీ కూడా అమ్మవారిని చూసి, అంటే మానవుడిని, జీవుడిని, మంచి వాళ్ళని బాధించేటువంటి దుష్ట శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ అమ్మవారిని చూసి భయపడి పారిపోతాయి. అమ్మవారి యొక్క బయటికి కనిపించేటువంటి తన భక్తులని అనుగ్రహించటము కోసము శాంతి స్వరూపిణి అయినటువంటి, శాంతి సౌఖ్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారు కూడా ఆయా సందర్భములలో భయంకరమైనటువంటి రూపాలని ధరించింది. ఒక సందర్భంలో ఒక రాక్షసుడితో యుద్ధం చేసేటప్పుడు వాడి శరీరంలో నుండి ఒక్క రక్తబిందువు భూమి మీద పడినా ఆ రక్తబిందువులోంచి వాడితో సమానమైన మరి గొప్ప పరాక్రమం కలిగినటువంటి రాక్షసుడు ఉద్భవిస్తూ ఉంటే ఆ అమ్మవారు మరి పెద్ద నాలిక ధరించి భూమి మీద ఆ రాక్షసుడి రక్తపు బొట్టు నేల మీద పడకుండా ఆవిడ నాలికతో పీల్చివేసేదట. ఆ విధంగా అంటే అవసరమైతే ఎంత స్థాయికైనా కూడా తన భక్తుల్ని రక్షించడం కోసం అమ్మవారు అంత స్థాయికి వెళుతుంది. అందుకని ఆవిడికి రక్తదంతిక అనేటువంటి పేరు కూడా వచ్చింది. ఆ విధంగా ఈ అలంపుర క్షేత్రంలో దానికి హేమలాపురం అని పేరు. అంటే హేమము అంటే బంగారము. ఈ హిరణ్యవర్ణాం శ్రీ సూక్తము వేదమంత్రములు అమ్మవారిని బంగారు వర్ణంతో ప్రకాశిస్తున్నటువంటి తల్లిగా, అక్కడ మనం బంగారు వర్ణంతో ప్రకాశిస్తున్నటువంటి తల్లిగా వేదములు అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాయి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని స్తోత్రం చేస్తున్నాయి. కాబట్టి అటువంటి పైకి భయంకరంగా కనిపించిన అమ్మవారు మనస్సు మెత్తన, బిడ్డలని చూస్తే కరిగిపోయేటువంటి మాతృమూర్తి, జగన్మాత, జగదంబిక. అటువంటి ఆ యొక్క మరి జోగులాంబ, జోగుల అంబ, జోగి, యోగి,
యోగియే జోగి, మరి ఆ విధంగా జోగి అని అనబడుతూ ఉంటాం. ప్రకృతి వికృతి పేర్లు అన్నమాట. యోగులకు అంబ, యోగులు ఉపాసించేటువంటి దైవతం దేవి ఆవిడ. అందుకని యోగుల అంబగాస్త యోగుల అంబ, అదే జోగుల అంబగా మారింది. సాధారణ వ్యక్తులు కాదు, యోగులు కూడా అమ్మవారిని ఉపాసించి అమ్మవారిని అనుగ్రహాన్ని పొందుతారు. అటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి పరమ దయ కలిగినటువంటి ఆ అమ్మవారి యొక్క సాన్నిధ్యం మనకున్నది. ఓం జోగులాంబాయై నమః అనే మంత్రముతో అమ్మవారిని ఉపాసన చేయాలి. పూజాధికం చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మనము ఏవైతే వద్దనుకుంటామో, మనము పోగొట్టుకోలేమో, మన సుఖ దుఃఖ కష్ట నష్ట బాధలని, నరదృష్టిని, నరఘోషను, దిష్టులన్నింటినీ కూడా పోగొట్టి కాపాడుతుంది అమ్మవారు. అలానే శ్రీశైల క్షేత్రంలో కొలువై ఉన్న భ్రమరాంబికాదేవి మహత్యాన్ని తెలియచేయండి, ఆ శక్తిపీఠ విశిష్టతను తెలియజేయండి. శ్రీశైలే భ్రమరాంబికా. శ్రీశైలము, శ్రీశైలము అంటే యోగశాస్త్ర పరంగా సహస్రార చక్రం. సహస్రారే రమ్యే సహర్ విహరసి పత్యా విహరసే అని సౌందర్యలహరి అమ్మవారి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నది. శ్రీ అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ముగురమ్మల మూలపొటమ్మ మహాశక్తి ఆవిడయే. ఆవిడ ఉండేటువంటి ఉన్నతమైనటువంటి ప్రదేశమే మన యొక్క శిరస్సు పైభాగంలో ఉండేటువంటి ఆ యొక్క చక్రము, ఉత్తమోత్తమైన చక్రము, ఉన్నతమైన చక్రము. ఆ చక్ర స్థానము శ్రీశైలంగా పరిగణింపబడుతూ ఉంటుంది. ఆ శ్రీశైల కొండలన్నీ కూడా స్థూలంగా చూసినట్లయితే శ్రీచక్ర రూపంలో వెలసిల్లుతూ ఉంటాయి. శ్రీచక్రంలో ఉన్న మధ్యలో ఉన్న బిందు స్వరూపుడు శంకరుడైతే ఆ బిందువును ఆవరించి శ్రీచక్ర రూపంలో అనేక కోణములు, అనేక వృత్తముల రూపంలో, అంటే అమ్మవారు అనేక ప్రదేశములలో, అనేక పదార్థముల రూపంలో, అనేక క్షేత్రముల రూపంలో, అనేక దేవీ దేవతల రూపంలో అమ్మవారు అక్కడ విరాజిల్లుతూ ఉన్నది. కాబట్టి భ్రమరాంబిక, భ్రమరము తొమ్మిద జుమ్మని నాదం చేస్తుంది. అంటే ఆ అమ్మవారు మన శరీరంలో నాదరూపిణి అయి విరాజిల్లుతూ ఉన్నది. అంటే తల్లి పుత్రునితో ఎప్పుడు కలిసే ఉంటుంది. భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ పిల్లవాడు ఎక్కడున్నా వాడు ఏం చేస్తున్నాడని తల్లి గమనిస్తుంది. దూరంగా ఉన్నా కూడా గమనిస్తుంది. పిల్లవాడు తనని గమనించట్లేదు తల్లి అని వాడేమన్నా తప్పటడుగు వేసినా కూడా మరుక్షణం వెంటనే అమ్మవారు వచ్చి పిల్లవాడిని కాపాడుతుంది. ఆ విధంగా నీ ఇంట వెంట ఉండి నిన్ను కాపాడేటువంటి దాన్ని, నీ లోపలే ఉన్నటువంటి నాదస్వరూపిణిని నేను అని అమ్మవారు చెప్పటానికే భ్రమరాంబిక అనేటువంటి నామాన్ని ధరించి శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జునునితో సహా విరాజిల్లుతూ ఉన్నది ఆమె. కాబట్టి అటువంటి అమ్మవారిని ఓం శ్రీ భ్రమరాంబికా దేవ్యై నమః అని మంత్రముతో ఉపాసన చేస్తే ఆ భ్రమరాంబికా దేవి యొక్క అనుగ్రహం వల్ల శరీరంలో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ లింబ్స్, బాహ్యమైనటువంటి అంగములు, అంతరికమైన ఇంటర్నల్ ఆర్గాన్స్ ఇవన్నీ కూడా శుద్ధి అయ్యి ఆ విధమైనటువంటి ఏ విధమైన అనారోగ్యం లేకుండా చక్కని శారీరక మానసిక ఆరోగ్యాన్ని అందించేటువంటిది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అన్నమాట. కాబట్టి ఈ అమ్మవార్లని అష్టాదశ శక్తి పీఠములలో కొలువున్నటువంటి 18 రూపాలలో విరాజిల్లుతున్నటువంటి ఆ మాతృస్వరూపాన్ని మనం దర్శించి, స్మరించి, పూజించి, ఉపాసన చేసి ఆ క్షేత్ర యాత్ర చేస్తే ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క విశేషమైనటువంటి ఫలితం కూడా మనకి ఉన్నది. అంటే ఈ కొద్ది సమయంలో ఆ ఒక్క క్షేత్రం యొక్క ప్రాశస్యాన్ని మనం చెప్పుకోలేం, కానీ స్థూలంగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. భ్రమరాంబాదేవి యొక్క అనుగ్రహము వలన మనకి లోపల ఉన్నటువంటి, అంటే ఆనంద స్వరూపుడు పరమాత్మ, ఆనంద స్వరూపుడు జీవుడు అని వేదం చెప్తున్నది, ఆనందో బ్రహ్మ అని. అటువంటి మానసికమైన, శారీరకమైన అన్ని విధములైనటువంటి ఆనందములను కూడా అమ్మవారు అట్టి ఫలితాలను ఇస్తుంది. అటువంటిది శ్రీశైలంలో విరాజిల్లుతున్నటువంటి శక్తిపీఠమైనటువంటి అమ్మవారు కొన్ని చోట్ల ప్రత్యేకముగా అమ్మవారు అయ్యవారు అంటే జ్యోతిర్లింగ స్వరూపంలో శివుడు, మరి శక్తిపీఠము రూపంలో
అమ్మవారు కూడా విరాజిల్లుతూ ఉన్నారు. ఈ 12, 18 కాంబినేషన్లో ప్రత్యేకంగా 3 చోట్ల అది జ్యోతిర్లింగము, అది శక్తిపీఠము. అటువంటి శక్తిపీఠముతో కూడిన జ్యోతిర్లింగంతో కూడిన శక్తిపీఠము మనకి శ్రీశైల క్షేత్రము అన్నమాట. అటువంటి విశేషం శ్రీశైల క్షేత్రంలో ఉన్నది. అలానే కొల్లాపూర్లో కొలువై ఉన్న మహాలక్ష్మీదేవి శక్తిపీఠ విశిష్టతను తెలియచేయండి. తప్పకుండానమ్మా. కొల్హాపురే మహాలక్ష్మి, కొల్హాపురం మహాలక్ష్మీదేవి మహత్వాన్ని కలిగించేటువంటి మహాలక్ష్మి. కొల్హాపురిలో ఉన్నటువంటి మహాలక్ష్మిని గనక ఉపాసన చేసినట్లయితే లక్ష్మి వల్ల కత్తి చూడండి, కత్తికి 2 వైపులా పదునుంటుంది. హింసకి కారణమవుతుంది, అహింసకి కూడా కారణమవుతుంది. అలాగనే ధనము వలన పురోగతి పొందవచ్చు, తిరోగతి కూడా పొందవచ్చు. ధనం వలన అహంకారం వస్తుంది, అహంకారం వలన కామక్రోధాదులు వస్తాయి. కాబట్టి అటువంటి అమ్మవారు మనకందరికీ ధనం, ఆవిడ సంపద, ఆవిడే మన శక్తి, ఆవిడే మన స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ ఎలాంటిదంటే కొల్హాపురి అమ్మవారిని గనక మహాలక్ష్మి స్వరూపంలో శక్తిపీఠం కాబట్టి ఆవిడని గనక ఉపాసన చేసినట్లయితే మనకున్నటువంటి ధనము ఏదైతే ఉందో, సంపద ఏదైతే ఉందో, సంపద అంటే నాట్ ఓన్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కరెన్సీ అండ్ ల్యాండ్స్ కాదు, మనకున్నటువంటి విజ్ఞానం ఒక సంపద. మనకున్నటువంటి ప్రతి వ్యక్తిలోనూ ఒక విశేషమైనటువంటి సామర్థ్యం ఉంటుంది. ఒక నేత నేసేటువంటి వ్యక్తిలో చక్కని వస్త్రములను తయారు చేసేటువంటి అద్భుతమైనటువంటి ఒక విద్య ఉన్నది. అలాగనే ఆయా వృత్తుల వారిలో అటువంటి ఆ వృత్తిలో సామర్థ్యం ఏదైతే ఉందో అదే సంపద, అదే మహాలక్ష్మి. కాబట్టి ఎవరెవరికి వారికి గల అట్టి సంపద వలన వాళ్ళు అభివృద్ధిని పొంది తిరోగతి పొందకుండా పురోగతి పొందేటట్టుగా మన సంపద ఆవిడ సంపద రూపంలో మన వద్ద ఉన్నది, మనతోని ఉన్నది. ఆ అమ్మవారిని ఉపాసన చేస్తే మనలో ఉన్న ఈ సామర్థ్యం అనేటువంటి సంపద స్వరూపిణి అయినటువంటి ఆ మహాలక్ష్మీదేవి మనల్ని సన్మార్గంలో నడిపిస్తుంది. మానవ జన్మని సార్థక్యం చేసుకునేటట్టుగా అమ్మవారు ఆశీర్వదిస్తుంది. అందువల్ల ప్రత్యేకంగా కొల్హాపురిలో ఉన్నటువంటి మహాలక్ష్మీదేవిని దర్శించి ఉపాసన చెయ్యాలి. ఆమె మంత్రము ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః అనేటువంటి మహామంత్రం. నెక్స్ట్ మాహూర్లో కొలువై ఉన్న ఏకవీరాదేవి విశిష్టతను తెలియచేయండి. మాహుర్యాం ఏకవీరికా, ఏకాచ అసౌ వీరా, ఏకవీరా. ఏకవీరిక అంటే శ్లోకంలో ఛందస్సు కోసం ఏకవీర ఏవ ఏకవీరిక అంటారు. అంటే ఆవిడ అమ్మవారి పేరు ఏకవీర. ఓకే. పురమథితు రాహో పురుషిక అంటాడు ఒక చోట. అమ్మవారి యొక్క అంటే పౌరుషస్వరూపము. రాక్షసుల మీద యుద్ధం చేసి మహర్షులను బాధపెడుతున్నటువంటి, దేవతలను బాధపెడుతున్నటువంటి, దైవీ శక్తులను నాశనం చేస్తున్నటువంటి రాక్షస శక్తులను వాటిని తగ్గించాలి, పారద్రోలాలి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి కానీ ఇంద్రాది దేవతలకి కానీ వారి యొక్క శక్తి సరిపోలా. అప్పుడు అమ్మవారిని ప్రార్థన చేశారు. ఏం చేయాలనుకుంటే అమ్మవారే వారి ముందు ఆవిర్భవించింది. వారికి ఉన్న శక్తులన్నింటినీ కూడా అమ్మవారికి ధారపోస్తే ఆ అన్ని శక్తులని ధరించే సర్వశక్తి స్వరూపిణి అయి అమ్మవారు ఆ రాక్షసులను సంహరించి దేవతలందరినీ కాపాడింది. కాబట్టి ప్రపంచంలో ఉన్న వీరత్వానికి ఉదాహరణ ఎవరయ్యా అంటే ఆ ఏకవీరా క్షేత్రంలో వెలిసినటువంటి ఏకవీరికాదేవి. ఏకవీర అంటే అక్కడ ఉన్నటువంటి ఆవిడనే కాదు, అక్కడ ఏకవీరా రూపములో అవతరించినటువంటి ఆ మహాశక్తి ఏదైతే ఉందో అందరిలో ఉన్నటువంటి శక్తి స్వరూపిణిని నేనే. చెడుని పారద్రోలటానికి, మంచిని పెంచటానికి సంఘర్షణ శక్తి కావాలి, మంచి గెలవటానికి శక్తి కావాలి. ఆ శక్తి స్వరూపిణిని నేనే. ప్రతి వ్యక్తిలోనూ ఉన్నటువంటి విచక్షణ, మంచి చెడులను ఆలోచించి చెడును వదిలేసి మంచిని స్వీకరించేటువంటి విచక్షణ శక్తి రూపంలో నేనే ప్రతి వాళ్ళల్లోనూ ఉన్నాను.
అందరిలో ఉన్న ఆ శక్తి ఒకటే, ఆ స్వరూపమే నేను అని చెప్పడానికి మహోర్ అనేటువంటి ప్రదేశంలో అమ్మవారు ఏకవీర అనేటువంటి రూపంలో అవతరించింది. అందుకని అమ్మవారిని ఓం ఏకవీరాదేవ్యై నమః అనే మంత్రంతో ఉపాసన చేస్తే అటువంటి శక్తి అనగా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. అలానే గురువుగారు చాలా ప్రఖ్యాతమైనటువంటి శక్తిపీఠం ఉజ్జయినిలో కొలువై ఉన్నటువంటి మహాకాళి శక్తిపీఠం, మరి ఆ శక్తిపీఠం యొక్క విశిష్టతను తెలియచేయండి. ఇది కూడా ఇప్పుడు మనకి 108 శక్తి క్షేత్రాలు అథవా 51 శక్తి క్షేత్రాలు అథవా 64 కూడా కొన్ని ప్రదేశములలో చెప్పారు. అంటే కొన్ని ప్రదేశములలో ఉంటే కొన్ని పురాణములలో చెప్పబడి ఉన్నది. అంటే ఒక ఆస్పెక్ట్లో ఇది ఇట్లా ఉంటుందని ఆ విధంగా అన్ని రకాలుగా దర్శించారన్నమాట ఒకే శక్తి క్షేత్రాన్ని. ఈ భూమండలమంతా, ఈ ప్రపంచమంతా కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎనర్జీ ఫీల్డ్. కాబట్టి సర్వత్రా, అందుకనే సర్వం శక్తిమయం జగత్ అన్నారు. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉపాసకులు ఒక్కొక్క విధంగా. అందులో సుప్రసిద్ధంగా మనందరికీ తెలిసినది 18 శక్తి పీఠాలని మనకి తెలిసింది. అందులో కూడా ఇంకో సందర్భంలో చెప్పారు 3 అద్భుతమైనటువంటి శక్తిపీఠాలు. ఎందుకంటే జ్యోతిర్లింగముతో కలిసినటువంటి శక్తిపీఠము. ఇందాక మనం శ్రీశైలం చెప్పుకున్నాము, ఇప్పుడు ఉజ్జయిని, తర్వాత కూడా మనం వారాణసి క్షేత్రాన్ని కూడా మనం అక్కడ దర్శించుకుంటాం. ఆ వారాణసి క్షేత్రంలో విశాలాక్షి దేవి శక్తిపీఠం అయితే విశ్వేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపంలో విరాజిల్లుతున్నాడు. అలాగనే శ్రీశైలంలో మల్లికార్జున రూపంలో శంకరుడు విరాజిల్లుతూ ఉంటే భ్రమరాంబ దేవి స్వరూపంలో అమ్మవారు శక్తిపీఠ రూపంలో విరాజిల్లుతూ ఉన్నది. ప్రస్తుతంలో ప్రకృతంలో ఉజ్జయిన్యాం మహాకాళీ మహాకాళశ్చ అసౌ మహాకాళీ చ మహాకాళి. అంటే మహాకాళీలో మహాకాళ అనే పదం కూడా ఉన్నదిగా, దానికి ఈ చేరిస్తే మహాకాళి అయింది. మహాకాళ ప్లస్ ఈ మహాకాళి. మహాకాళ అంటే రుద్రుడు. ఈం తాం పద్మిని మీం శరణమహం ప్రపంచే. మహాలక్ష్మిని ఈం అనే పదంతో, ఈం అనే అక్షరం మహాలక్ష్మి వాచకం, ఆమె యొక్క బీజాక్షరం కూడా అని చెప్తారు. ఆ విధంగా మహాకాళీ అంటే శక్తిమంతుడితో కలిసినటువంటి శక్తి. అక్కడ ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళేశ్వరుడు ఆ యొక్క జ్యోతిర్లింగ స్వరూపంగా విరాజిల్లుతూ ఉంటే ఆయన సర్వులకు ప్రభువు. ఆయన మించిన ప్రభువు ఇంకెవరు కూడా లేరు అని చెప్పడానికి లోకంలో ఒక మాట ఉన్నది. ఈ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, సాధారణమైనటువంటి అధికారులు కావచ్చు, ఈ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రోజు కూడా అక్కడ రాత్రి నిద్ర చేయరు, స్వామిని దర్శిస్తారు. అక్కడ నిద్ర చేస్తే వారి అధికారం మర్నాడికి త్వరలోనే పోతుంది అంటారు. అంటే ఆయన మహాకాళేశ్వరేశ్వరుడు గనుక సర్వ అధికారములు ఆయనవే. ఈశ్వర అంటే అందరికీ అధిపతి అయినటువంటి వాడని అర్థం. అటువంటి కాలమునకు కూడా ప్రతి పదార్థము కూడా ప్రపంచంలో కాలమునకు లోబడి ఉంటుంది. ఇటువంటి అన్నింటినీ లోబరుచుకున్నటువంటి కాలము ఎవరికి లోబడి ఉంటుందో ఆయన మహాకాళుడు, మహాకాళుడైన ఈశ్వరుడు. అటువంటి మహాకాళేశ్వరుడు ఉజ్జయిని క్షేత్రంలో విరాజిల్లుతూ ఉంటే ఆయన యొక్క శక్తి రూపంలో ఉజ్జయిన్యాం మహాకాళీ అని చెప్పి ఆయన యొక్క లయ అనేటువంటి కార్యంలో సహకరిస్తూ ఉంటుంది అమ్మవారు. కాబట్టి ఆ అమ్మవారిని గనక ఉపాసన చేసినట్లయితే, దర్శించినట్లయితే మృత్యుభీతి పోతుంది, మరణ భయం పోతుంది, అమరత్వం కలుగుతుంది. అంటే వాళ్ళకి సంపూర్ణమైనటువంటి సుఖవంతమైనటువంటి ఆయుర్దాయం కలుగుతుంది. అందువల్ల ఆయుర్భాగ్యమే మహాభాగ్యం. ఆయుష్ ఉంటే అన్నీ ఉంటాయి, అన్నీ ఉన్నా ఆయుష్ లేకపోతే ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి ఆయుర్భాగ్యము ఉన్నది అంటే అన్ని భాగ్యములు ఉన్నట్టే. కాబట్టి సర్వులకి కూడా భయం, మరణ భయం, మృత్యు భయాన్ని పోగొట్టి ఆయుర్భాగ్యాన్ని ఇచ్చేటువంటి ఆ మహాకాళీ స్వరూపంలో అమ్మవారు అక్కడ విరాజిల్లుతూ ఉన్నది. ఆవిడని ఓం మహాకాళ్యై నమః అని ఉపాసన చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా మనకి లభిస్తుంది. అలానే గురువుగారు పిఠాపురంలో కొలువై ఉన్న పురుహూతికా దేవి పీఠం యొక్క విశిష్టతను తెలియజేయండి.
తప్పకుండానమ్మా. పీఠాయాం పురుహూతిక, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. పిఠాపురం అనేటువంటి ఒక ప్రాంతం కాకినాడకి దగ్గరగా ఉంటుంది. సరే, పీఠాయాం అది గొప్ప దత్తక్షేత్రం కూడా. శ్రీపాద శ్రీవల్లభులు అక్కడ చక్కగా అవతరించారు. సాక్షాత్తు పరమాత్మ దత్తుడి యొక్క, అంటే పరమాత్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఒకే రూపంలో దత్తుడుగా మొట్టమొదటి అవతారం అయితే, వారి యొక్క రెండవ అవతారము శ్రీపాద శ్రీవల్లభుడు. అక్కడ పురుహూతిక అనేటువంటి పేరుతో అమ్మవారు అక్కడ విరాజిల్లుతూ ఉన్నది. గొప్ప అది పితృదోషములను పోగొట్టి ఆ పితృ అనుగ్రహం, పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని కలిగించేటువంటిది పురుహూతిక. అంటే ఈ బ్రహ్మాండ సృష్టిలో సకల జీవ జడ పదార్థములు కూడా ఎటువైపు ప్రయాణిస్తూ ఉన్నాయి? పరమాత్మ వైపు ప్రయాణిస్తూ ఉన్నాయి. పరమాత్మలో నుంచి ఉద్భవించినటువంటి ప్రతి వస్తువు మరలా పరమాత్మ వైపు ప్రయాణిస్తూ ఉన్నాయి. దానిని ఒక హవనము, ఒక ప్రయాణము, మహాప్రస్థానము అనేటువంటి రూపంలో మనము దాన్ని ఉదాహరణగా తీసుకున్నట్లయితే, మనం ఎక్కడికి వెళ్తున్నాం? భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం. కాబట్టి అది అత్యంత ఉన్నతమైనటువంటి, అందరూ కోరేటువంటి అపవర్గము, మోక్షస్థితి, జీవన్ముక్త స్థితి. దాన్ని ఇంగ్లీష్లో లిబరేషన్ అంటారు, లేదా సాల్వేషన్ అంటారు, రియలైజేషన్, గాడ్ రియలైజేషన్ అని కూడా అంటారు. కాబట్టి అటువంటి అనుగ్రహాన్ని కలిగించేటువంటిది, ప్రాణులందరినీ కూడా తన వైపు ఆకర్షించుకునేటువంటిది ఆ యొక్క జగన్మాత. కాబట్టి పిల్లవాడు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా తన తల్లి దగ్గరికే మొట్టమొదట వెళ్తాడు. అంటే అది ఏమిటి ఆకర్షణ శక్తి అంటే అది మాతృ అనుగ్రహం, మాతృ ప్రేమ అన్నమాట. అటువంటి మాతృ ప్రేమని అందించేటువంటి ఆ యొక్క శక్తిపీఠ విశేషం అక్కడ ఉన్నది. కాబట్టి ఆవిడ అందరినీ కూడా తన బిడ్డల వలె ఆ ప్రేమను అందించి కాపాడుతూ ఉండేటువంటి రూపంలో అక్కడ అమ్మవారు వెలసిల్లింది. అందువల్ల ఆ దేవతని ఓం పురుహూతికాదేవ్యై నమః అని ఉపాసన చేసినట్లయితే ఎంతో తల్లిని చూస్తే అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. అదే అటువంటి ఆనందము కోసమే మానవుడు చేసేటువంటి అనేక ప్రయత్నాలు, ప్రవృత్తులు. కాబట్టి ఆ అమ్మవారి దర్శనం చేత మనం చేసేటువంటి ప్రతి పని వల్ల మనకు అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది. అటువంటి ఆనందాన్ని పిఠాపుర శక్తి క్షేత్రంలో, శక్తిపీఠంలో విలసిల్లుతున్నటువంటి పురుహూతికాదేవి మనకి అందిస్తుందమ్మా. అది విశేషము. అమ్మవారిని జపించడానికి ఎలాంటి మంత్రాలు ఉన్నాయండి? ఓం, ఇందాక మనకు అనుకున్నాడు సాధారణ మంత్రం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. విశేష మంత్రము ఓం పురుహూతికాదేవ్యై నమః అనేటువంటి విశేష నామ మంత్రము. నెక్స్ట్, ఒరిస్సాలో కొలువై ఉన్నటువంటి గిరిజాదేవి శక్తిపీఠం యొక్క విశిష్టతను తెలియజేయండి. ఓడ్యాణే గిరిజాదేవి. ఓడ్యాణము అంటే అది వడ్డాణము వంటి ప్రదేశం. అంటే భరతమాతకు ఆ ఒరిస్సా ప్రదేశం, ఒరిస్సా రాష్ట్రం అనేటువంటిది ఓఢ్ర దేశం అని కూడా అంటారు. ఓడ్యాణే అదే వడ్డాణము అయింది తెలుగులో పలకగా. వడ్డాణము ధరించేటువంటి ఆ క్షేత్రము అమ్మవారికి ఉన్నటువంటి అనేక అలంకారములలో వడ్డాణము వంటిది. అంటే అన్ని అలంకారముల్లోకి పెద్దదైనటువంటి అలంకారం, ఎక్కువ బంగారం పట్టేటువంటి అలంకారం. అందరూ కూడా ఎన్ని ఉన్నా గాజులు గొలుసులు ఇట్లాంటివి ఉన్నప్పటికీ కూడా వడ్డాణము పెట్టుకోవాలని కోరుకుంటారు. అంటే ఓడియానే మరి గిరిజాదేవి, గిరి అంటే ఎత్తైన ప్రదేశము, అక్కడి నుంచి పుట్టినటువంటిది. ఎత్తైన ప్రదేశం నుంచి అంటే పర్వతముల నుంచి ఏమి పుడుతూ ఉంటాయి? అనేకమైనటువంటి ఔషధులు. మనకు కావాల్సినటువంటి ఒక నేల మీద పండే పంటే కాదు, జలము నుంచి కూడా మనం ఆహారాన్ని స్వీకరిస్తున్నాము, పర్వతముల నుంచి కూడా ఆహారం స్వీకరిస్తున్నాము. పర్వతముల నుంచి పుట్టేటువంటి వాటిలో ముఖ్యమైనటువంటి నదులు, అవి అద్భుతమైనటువంటి జలాలను అందిస్తూ ఉన్నాయి. భారతదేశం అంతటా కూడా ప్రవహించి జలం హి జీవనం
కాబట్టి ఆ అమ్మవారు అందించేటువంటి ఇది అనుగ్రహం ఎలా ఉంటుందంటే, మరి ఒక గాజో ఉంగరమో కావాలని ప్రార్థిస్తే వడ్డాణం అనేటువంటిది బహుమతిగా ఇచ్చామనుకోండి ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ విధంగా ఆ ఓడియాన క్షేత్రములో శక్తిపీఠములో అవతరించినటువంటి గిరిజాదేవిని ఆవిడ అవతరించడం కాదు, అక్కడ ఉద్భవించింది. ఆవిడ తనంతట తానుగా ఉద్భవించింది. మరి ఆవిడ అటువంటి అనుగ్రహాన్ని మనకి ఇస్తుందన్నమాట. ఎందుకంటే సిద్ధక్షేత్రములు, స్వయంభూ క్షేత్రములు, మానవ నిర్మిత క్షేత్రములు అని ప్రపంచంలో ఉన్న క్షేత్రములన్నీ 3 రకములుగా ఉంటాయి. ఈ అమ్మవారి యొక్క ఒక్కొక్క శరీర ఖండము పడటము చేత అక్కడ ఒక దేవీ స్వరూపము ఉద్భవించింది అంటే అది స్వయంభూ క్షేత్రము అన్నమాట. స్వయంభూ క్షేత్రము అన్నిటికంటే అల్టిమేట్, ఎక్కువ శక్తి కలిగినటువంటిది అన్నమాట. అద్భుతమైన అనంతమైనటువంటి ఆ శక్తి యొక్క ఆవిర్భావం మనకి కనిపిస్తూ ఉంటుంది, లబ్ధి పొందుతూ ఉంటాం. అటువంటి అంటే కోరిన దానికంటే కూడా ఎంతో ఎక్కువ ఫలితాన్ని అనుగ్రహించేటువంటి అమ్మవారు. తండ్రి డబ్బులు అడిగితే ఇవ్వకపోయినా, అంటే పిల్లవాడు అడిగితే డబ్బులు తండ్రి ఇవ్వకపోయినా తల్లి ఇస్తుంది. కాబట్టి మనకి యోగంలో రాతలో లేకపోయినా సంపద అనేది, సుఖం అనేది ఆ గిరిజాదేవిని ప్రార్థించినట్లయితే ఆవిడ మనకి కావాల్సిన సంపదని ఏది, ఎప్పుడు, ఎంత, ఎలా అవసరమో అలా అందించేటువంటి దేవి గిరిజాదేవి. ఓం గిరిజాదేవ్యై నమః అనేటువంటిది ఆమె యొక్క ఉపాసనా మంత్రము. అలానే ద్రాక్షారామంలో కొలువై ఉన్న మాణిక్యాంబాదేవి శక్తిపీఠం యొక్క విశిష్టతను, అలానే ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి పఠించాల్సిన మంత్రాన్ని తెలియజేయండి. నువ్వు భలే మంచి మంచి ప్రశ్నలు వేస్తున్నావమ్మా. అమ్మవారిని తలుచుకుంటే, తల్లిని తలుచుకుంటే ఎవరికి పులకింత కలగదు, మానసికమైనటువంటి సహజమైనటువంటి అంటే రోమాంచము కలిగేటువంటి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆ తల్లి యొక్క రక్తమాంసములు అంటే ఆవిడ యొక్క శరీరంలోని సర్వ పదార్థములు ఆవిడ మనకి అందిస్తే ఆ పదార్థములతో, ఆ వస్తువులతో, దాంతోపాటు అమ్మ అందించిన ప్రేమ 9 మాసాలు ఎంత ప్రేమను చూపిస్తుంది తల్లి. అంత ప్రేమ, భౌతికమైనటువంటి పదార్థములు, తల్లి యొక్క అద్భుతమైనటువంటి ప్రేమ అనేటువంటి ఆ మాధుర్యాన్ని మేళవించినటువంటి శరీరము ఇది. ప్రతి మానవుడికి, ప్రతి ప్రాణికి పొందినటువంటి శరీరము అమ్మ యొక్క అనుగ్రహంతో, అమ్మలోంచే మనం పుట్టాం. అందుకని ఈ శరీరం ఎలాంటిదంటే మాణిక్యము. ఈ మాణిక్యమును అందించినటువంటి తల్లి, మాణిక్య స్వరూపుడైనటువంటి అంటే రత్నం, నవరత్నాలు అంటాం, అటువంటి రత్న స్వరూపమైనటువంటి శరీరాన్ని అందించినటువంటి తల్లి కనుక ఆవిడని మాణిక్యాంబ అన్నారు. అంతేకాకుండా ఆవిడ దక్షవాటికే. దక్షవాటికే అంటే ఆ దక్షుడి యొక్క కుమార్తెగా జన్మించింది ఆమె. దక్షుడు తపస్సు చేశాడు. ఈ శక్తిపీఠములు ఉద్భవించటానికి దక్షుడు కారణం. అంటే శివనింద చేశాడు కాబట్టి దక్షుడిని శివుడు శిక్షించాడు. అమ్మవారు అక్కడ ఆత్మహత్య చేసుకున్నది, శరీర త్యాగం చేసుకున్నది. ఇదంతా లీల. ఇదంతా కూడా అవసరమైతే కొంతమంది మంచివాళ్ళు ఉంటారు, తనకు చెడ్డమాట వచ్చినా కూడా పరోపకారం చేస్తూ ఉంటారు. ఇది ఆ మంచివాళ్ళు చేసేటువంటి ప్రపంచానికి పరోపకారం కదా. ఆ విధముగానే ఆ యొక్క దైవీ శక్తులు ఎవరైతే ఉన్నారో దేవతా స్వరూపంలో, వాళ్ళు లోక కళ్యాణం జరగటం కోసము వాళ్ళు ఇలాంటి భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి నాటకంలో, ఒక నాటకం, ఒక లీలలో వాళ్ళు పాత్రలుగా ఉండటానికి, క్యారెక్టర్స్గా అంగీకరిస్తారు. కాబట్టి దక్షుడి యొక్క కుమార్తెగా ఉద్భవించి సతీదేవి, ఆవిడ అక్కడ దేహత్యాగం అంటే ఆ శరీరం అంటే భౌతిక శరీరం పోయినా తేజస్ శరీరంతో అమ్మవారు ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ అమ్మవారు ఈ దక్ష వాటికలో అంటే ఆవిడ పుట్టిల్లు, దక్షుడి ఇల్లు ఆవిడ పుట్టిల్లు. కాబట్టి ఆ యొక్క దక్ష వాటికలో మరి అమ్మవారు ఆ మాణిక్యాంబ స్వరూపంలో ఉన్నది. అంటే మాణిక్యము అంటే వజ్రము
అన్ని నవరత్నములలోనూ వజ్రం అనేటువంటిది, మాణిక్యం అంటే మనకి ఎర్రరాయి సూర్యుడికి సంబంధించింది కూడా అనే అర్థం ఉంది. వాడు మాణిక్యం లాంటి వాడు అంటాం, మన రత్నము లాంటి వాడు అంటాం. ఆ విధముగా ఆ మాణిక్యము అంటే దైవీ శక్తులలో దేవతలందరిలోకి అతి విశిష్టమైనటువంటిది, అతి సుందరమైనటువంటిది, అత్యంత అనుగ్రహాన్ని కలిగించేటువంటిది. అమ్మ కంటే, జగన్మాత కంటే ఇంకెవరున్నారండి? శాంతుడైనటువంటి శాంత స్వభావుడైన శివుడు కొండగచో ఉగ్రస్వరూపుడైనప్పటికీ కూడా ఆయన యొక్క ఉగ్రత్వాన్ని పోగొట్టి మరలా శాంత స్థితిని కలిగించేటువంటిది అమ్మవారు. అందుకనే ఇక్కడ దక్షయజ్ఞములో శివుడు ఉగ్రుడైనప్పటికీ మరలా తపస్సు చేసి ఆయనని వివాహం చేసుకుని సతీదేవి ఆయన్ని మరలా శాంతమూర్తిగా మార్చింది. అందువల్ల ఆవిడ మాణిక్యాంబ అంటే అంతకంటే గొప్ప తల్లి లేదు అనే అర్థంలో మాణిక్యాంబ అన్నారు. ఇంకోటి చూడండి, తపస్సు చేసుకునే శివుణ్ణి మన్మధుడు బాణం వేసి తపోభంగం చేస్తే, శివుడు మూడో నేత్రం తెరిచి భస్మం చేస్తే, రతీదేవి అమ్మవారిని ప్రార్థన చేస్తే మరలా శంకరుణ్ణి మెప్పించి ఆ మన్మధుడు తిరిగి ఉజ్జీవింపేట చేసింది చూడండి. కాబట్టి అందుకనే ఆవిడికి సర్వలోక జనని అంటాం, సర్వలోక మాత, జగన్మాత అంటాం. తప్పు చేసిన వారిని కూడా క్షమించేది ఒక్క తల్లి మాత్రమే. తండ్రి ఒకసారి క్షమిస్తాడు, ఒకసారి శిక్షిస్తాడు, తల్లి ఎప్పుడూ శిక్షించదు. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి. అమ్మవారి యొక్క ఆ అద్భుతమైనటువంటి ఆ గొప్పతనం చెప్పుకోవాలంటే ఇలా సాగిపోతూ ఉంటుంది సముద్రంలో తరంగంలాగా. తరంగాలు అనంతం. ఆ విధంగా ఈ మాణిక్యాంబ అనేటువంటి ఒక్క మాట అమ్మవారి నామధేయం ఏమిటంటే, అమ్మా అందరికంటే గొప్పదానివి, నీకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరమ్మా, నీవే నా తల్లివి అని చెప్పి ప్రార్థన చేయమని, ఆ ప్రార్థన చేసిన వాళ్ళని తల్లి కంటే కూడా ఎక్కువగా నేను అనుగ్రహిస్తాను అని చెప్పటానికే దక్ష వాటికలో మాణిక్యాంబ అనే నామధేయాన్ని ధరించి అమ్మవారు అక్కడ అవతరించింది. అమ్మవారిని ఉపాసన చేసే అంటే పెద్ద పెద్ద మంత్రాలు, ఎన్నో మంత్రశాస్త్ర రహస్యములు యోగశాస్త్రంలో ఉన్నవి, అవన్నీ సాధారణమైనటువంటి వాళ్ళు చేయలేరు. కనుక ప్రతి వ్యక్తి కూడా అమ్మవారిని ఉపాసన చేసి పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందటం కోసము ఈ ఉన్న సమయంలోనే ఉన్నంతలోనే అమ్మవారి యొక్క మంత్రములను కూడా మనం నామమంత్రములను స్మరించుకుంటున్నాం. ఈ విధంగా ఓం మాణిక్యాంబాయై నమః, దీనికి ఐం హ్రీం శ్రీ చేరిస్తే ఇంకా విశేషం. అధికస్య అధికం ఫలం, పిండి కొద్దీ రొట్టె, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, యావత్ శ్రద్ధ తావత్ ఫలం. ఆ విధంగా మరి అమ్మవారిని మన శ్రద్ధను అనుసరించి ఎక్కువ శ్రద్ధతో యథాశక్తిగా ప్రార్థన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందొచ్చు. మరొకమారు ఓం ఐం హ్రీం శ్రీం మాణిక్యాంబికాయై నమః. అలానే అస్సాంలో కొలువై ఉన్న కామాఖ్యాదేవి శక్తిపీఠ యొక్క విశిష్టతను తెలియచేయండి గురువుగారు. తప్పకుండానమ్మా. హరిక్షేత్రే కామరూపీ, హరిక్షేత్రము అస్సాం అనేటువంటి నేటి పిలువబడుతున్నటువంటి అక్కడ గౌహతికి దగ్గరలో ఉంటుంది అంటారు కామాఖ్య క్షేత్రం. అది కూడా ఒక పర్వతం మీద, శిఖరం మీద ఉంటుంది. కామాఖ్య ఆవిడ పేరే కామము. కామము అంటే కోరిక. కోరిక అంటే, కామము అంటే వేరే ఆంగ్ల భాషను అనుసరించో ఇంకేదో భాషను అనుసరించి ఇంకే అర్థం తెలుసుకోరాదు. ఈ ప్రపంచము కోరిక ఉంటేనే ప్రపంచము ఉద్భవించింది. కోరికతో నిండినటువంటిది ప్రపంచము. కోరిక యొక్క మరొక రూపమే ప్రపంచము. కాబట్టి కామ పురుషార్థము వలన, ఎందుకంటే ప్రజాపతిరకామయత ప్రజాసృజేయేతి అని వేదం చెప్తున్నది. అంటే ప్రజాపతి తలచుకున్నాడు, కోరుకున్నాడు, నేను ప్రజలందరినీ సృజించాలి, అంటే నేను సృష్టి చేయాలి. సృష్టికి మూలం ఏమిటి? కోరిక. కోరిక అంటే సంస్కృత భాషలో కామము అని అర్థం అన్నమాట. కాబట్టి అంటే ఈ కామం అనేది ఉంటేనే ప్రతి ప్రాణి కూడా పుట్టుతున్నాడు, జీవిస్తున్నాడు, లయాన్ని పొందుతున్నాడు.
లయాన్ని పొందడం కూడా కామమేనా అంటే నేను ముక్తిని పొందాలి, నేను ఇంతకాలం జీవనం చేశాను, ఈ జీవనాన్ని సార్థకం చేసుకోవాలి అనేటువంటి కోరికయే లయం అన్నమాట. కాబట్టి స్థూలంగా మనకు చెప్పుకున్నట్లయితే సర్వులలోనూ వారు జీవించడానికి ప్రవృత్తికి, ఆ ప్రవృత్తిని కలగజేసేటువంటి మోటివేషనల్ ఎనర్జీ అనేది ఏదైతే ఉందో, ప్రచోదక శక్తి, దానినే కామము అంటారు. అంటే ఆ కామ ప్రచోదక శక్తి అనేటువంటి రూపంలో ప్రతి ప్రాణిలోనూ కూడా అమ్మవారు ఉన్నది. ప్రాణిలో ఉందంటే మరి జడ పదార్థములు అమ్మవారి స్వరూపంగా, జడ పదార్థములలో కూడా అమ్మవారు ఆ శక్తి రూపంలో ఉన్నది. ఎలాగంటే ఇల్లు కట్టాలంటే పునాది కావాలంటే అందులో మంచి మంచి బలం కలిగినటువంటి, దాని మీద ఎంత బిల్డింగ్ కట్టినా ఎన్ని సంవత్సరాలు ఉన్నా చెక్కు చెదరకుండా బిల్డింగ్ మొత్తాన్ని కూడా మోసేటువంటి శక్తి కలిగినటువంటి రాయి కావాలి, పునాది రాయి. ఆ రాయిలో అంత బలం ఉంటేనే కదా, శక్తి ఉంటేనే కదా. కాబట్టి జడ పదార్థములలో కూడా ఆయా విభిన్నమైనటువంటి కార్యములు నిర్వహించగలిగేటువంటి శక్తి రూపంలో జడ పదార్థములలో కూడా అమ్మవారు విలసిల్లి ఉన్నది, నివాసం ఉంటున్నది. కాబట్టి మరి ఆ యొక్క శక్తియే కామము, కామమే శక్తి. కోరిక ఉంటే అది శక్తి రూపంగా మారి ఆయా కార్యముల రూపంలో అది బహిర్గతం అవుతున్నది. కాబట్టి కామాఖ్య అంటే దాని అంతటికి కూడా ఒక శక్తికి ఒక పరాకాష్ఠ, ఒక కోరికకి పరాకాష్ఠ చూపించాలి అంటే ఒక విశిష్టమైనటువంటి రూపాన్ని ఆ కామాఖ్యాదేవి ఆ క్షేత్రంలో ఆ రూపాన్ని ధరించి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నది. కాబట్టి అమ్మవారిని ఉపాసన చేసే మంత్రం ఏమిటయ్యా అంటే ఓం కామాఖ్యాదేవ్యై నమః అనేటువంటి మంత్రం. అలానే ప్రయాగలో కొలువై ఉన్నటువంటి మాధవేశ్వరి దేవి శక్తిపీఠ విశిష్టతను, అలానే పఠించాల్సిన మంత్రాన్ని తెలియజేయండి. ప్రయాగే మాధవేశ్వరి అన్నారు. ప్రయాగ ప్రకృష్టమైన యాగము, ప్రయాగము. యాగం అంటే ఏమిటి? దేవతోద్దేశేన ద్రవ్య త్యాగ యాగ. అంటే ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలి అని మంచి వాళ్ళందరూ కలిసి ఒక్కొక్క వ్యక్తి వారి వారి శక్తిని అనుసరించి, సంకల్పాన్ని అనుసరించి చేసేటువంటి, ప్రపంచ క్షేమం కోసం చేసేటువంటి ఒక మంచి పనులు ఏవైతే ఉన్నాయో దానిని యాగం అంటారు. ఆ మంచి పనులే పరాకాష్ఠకు చెందితే ప్రయాగము అంటారు. కాబట్టి ఈ అమ్మవారు అంటే మానవులం, మనము మంచిని కోరి మంచి పనులు చేస్తాము. ఈ పనికి ఫలితం ఎవరిస్తారు? అమ్మవారు ఇస్తుంది. కాబట్టి ఈ ప్రయాగే అంటే మంచి వ్యక్తులు కలిసి మంచి సంకల్పం చేసి మంచి పనులు చేసేటువంటి ప్రతి ప్రదేశములో కూడా, అంటే మొట్టమొదటి సంకల్పం ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సులో వస్తుంది. మనస్సు ఎక్కడ ఉంది? శరీరంలో ఉంది. ఆవు గడ్డి మేసి పాలు ఇవ్వాలనే సంకల్పం. గడ్డి మేసి గడ్డి ఇవ్వదు, ఇంకే పదార్థాన్ని ఇవ్వదు, పాలను తప్పకుండా ఇస్తుంది. కాబట్టి అటువంటి వాళ్ళు మంచివాళ్ళు. చెట్టు నాటితే అది మనకి ఫలములను ఇస్తున్నది. మంచివాళ్ళు చేసేటువంటి ఫలము అలా ఉంటుంది. అంటే పని యొక్క ఫలితం అలా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ ఫలితాన్ని అందించేటువంటిది చెట్టుని ఉద్భవించి, అంటే చెట్టుని తయారు చేసి, చెట్టు పెరిగేటట్టుగా చేసి, ఆ చెట్టు వలన ప్రపంచానికి మధురమైన ఫలం చేసేటువంటి ఒక శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి పేరే మాధవేశ్వరి. ప్రయాగ అనే క్షేత్రంలో మాధవేశ్వరి రూపంలో ఒక మందిరము, ఒక మూర్తి ఉంటుంది. కానీ కాన్సెప్ట్ ఏమిటి? ఉద్దేశ్యం ఏమిటి? తత్వమేమిటి? ఏమి బోధిస్తున్నది? ప్రయాగ అనే పేరు కలిగిన క్షేత్రంలో మాధవేశ్వరి రూపంలో అమ్మ అక్కడ అవతరించి మనకి ఏమి బోధిస్తున్నది అంటే, మంచివాళ్ళందరూ, ప్రాణులందరూ మంచి పనులు చేయండి, మీ మంచి పనులనే నా పూజగా భావించి మీకు మంచి ఫలితమును, మీకే కాదు ప్రపంచం మొత్తానికి మంచి ఫలితాన్ని నేను అందిస్తాను, మీకు నేను అండగా ఉన్నాను అని అంతర్లీనంగా అమ్మవారు చెప్తూ ఉన్నదన్నమాట. అది ప్రయాగే మాధవేశ్వరి అనేటువంటి క్షేత్రంలోని విశేషము. ఆ అమ్మవారిని ఉపాసన చేసే మంత్రం ఓం మాధవేశ్వర్యై నమః. ఇంకా కూడా విశేషం ఉంది, సమయాన్ని బట్టి ఇంకోసారి ముచ్చటించుకుందాం. అలానే గురువుగారు, హిమాచల్ ప్రదేశ్లో కొలువై ఉన్నటువంటి
జ్వాలాముఖీదేవి శక్తిపీఠం యొక్క విశిష్టత. జ్వాలాయాం వైష్ణవీ తథా. జ్వాలాముఖి మీకు తెలుసు, జ్వాలాముఖి అనే క్షేత్రము. అక్కడ నిరంతరము కూడా జ్యోతి స్వరూపంలో, ఒక అగ్ని రూపంలో అమ్మవారు మరి అక్కడ వెలసిల్లుతూ ఉన్నది, దర్శనమిస్తూ ఉన్నటువంటిదని. అక్కడ ఎప్పుడూ కూడా అమ్మవారి యొక్క ఉపాసన, పూజాధికం, అమ్మవారి యొక్క విశిష్టమైనటువంటి, అమ్మవారికి అత్యంత ప్రీతి కలిగించేటువంటి చండీ సప్తశతి ఇత్యాది మహామంత్ర శ్లోకముల యొక్క పారాయణ జరుగుతూ ఉంటుంది, స్తోత్రముల పారాయణ జరుగుతూ ఉంటుంది. కనుక అక్కడ ఉండి ఆ అమ్మవారు ప్రపంచం మొత్తాన్ని కూడా జీవింపజేస్తూ ఉన్నది, లైఫ్ ఇస్తూ ఉన్నది. చూడండి, ఒక మనిషి బతికి ఉన్నాడు లేదా మృతి చెందాడు అని చెప్పడానికి శరీరాన్ని పట్టుకుంటాం. శరీరము చల్లగా ఉంటే ఆయన లేడు అంటాం, శరీరము వెచ్చగా ఉంటే ఆయన ఉన్నాడు, ఇంకా బతికే ఉన్నాడు అంటాం. కాబట్టి అక్కడ జ్వాలాముఖి, జ్వాలా రూపంలో, ఉష్ణశక్తికి ప్రతీక అయినటువంటి జ్వాలా రూపంలో అమ్మవారు అక్కడ వెలసిల్లింది. సరే, అదేదో గ్యాసు వస్తున్నది, ఇది గ్యాసు తప్ప అమ్మవారు కాదు అని కొంతమంది నాస్తికులు ప్రయత్నం చేశారు. కానీ పునః ఎక్కడి నుంచి వస్తున్నది గ్యాసు? ఫలానా ప్రదేశం మైల్ దూరం, ఒక కొంత లోతు, అట్లా ఎవరు ఏమీ కనుక్కోలేకపోయినారు. కాబట్టి సర్వం శక్తిమయం జగత్తు. కాబట్టి తనల్ని ఉపాసించేటువంటి వాళ్ళని అనుగ్రహించటానికి, ఇంకా అధికమైనటువంటి అంటే అపమృత్యువులు తొలగించి మనం చేసుకున్నటువంటి పూర్వ కర్మ ఫలితములు మన మీద ప్రభావం, ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మలు ఆగామి, సంచితం, ఆరబ్ధం అని 3 రకాల కర్మలు ఉంటాయి. ఈ కర్మల వల్ల ఫలితములు వివిధములుగా ఉంటాయి. మంచి పనులకి మంచి ఫలితం, చెడు పనులకు చెడు ఫలితం ఉంటుంది. పొరపాటున తెలిసో తెలియకో చేసినప్పటికీ అమ్మవారిని ప్రార్థిస్తే ఆ చెడు కర్మల యొక్క ఫలితం లేనటువంటి ఆ చెడు అని తీసేసి, అంటే దుఃఖాన్ని, నష్టాన్ని, కష్టాన్ని తీసేసి సుఖాన్ని, లాభాన్ని, సంతోషాన్ని ఇస్తాను. అటువంటి శక్తిని నేను, నీలోని జీవశక్తిని నేనేను, పంచభూతాత్మకమైన శక్తిని నేనేను అని చెప్పి చెప్పడానికి. ఇంకోటి, అగ్ని ఉంటే కానీ పచనము కాదు. ఏ పదార్థమైనా వండాలి. మానవుడు వండిన పదార్థాన్ని తినగలడు, పచ్చి పదార్థాన్ని, వండని పదార్థాన్ని తినలేడు. కాబట్టి ముఖ్యంగా మానవులకి, ప్రతి వ్యక్తులకి కూడా, కానీ ముఖ్యంగా మానవులకి, తన భక్తులకి ఆహారాన్ని అందించేటువంటి శక్తిని నేనే. కాబట్టి ఆహార విధం సంబంధమైన దోషములు ఏవైనా ఉంటే, రోగాలు, బాధలు, ఆహారం అరిగించుకోలేకపోతారు, అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది అన్నట్టుగా, అటువంటి దురదృష్టవంతులైనా సరే ఈ జ్వాలాముఖీ దేవిని దర్శించి అమ్మవారిని ఉపాసన చేస్తే అన్ని విధములైన దోషములు పోయి, జీవశక్తి పెరిగి, అపమృత్యువు తొలగి, సంపూర్ణమైన ఆయుర్దాయాన్ని సుఖంగా కమ్మగా భోజనం చేస్తూ హాయిగా, సుఖంగా, సంతోషంగా ఉంటారు. అందువల్ల ఆ అమ్మవారిని దర్శించాలి. ఓం జ్వాలాముఖ్యై నమః లేదా ఓం జ్వాలాముఖీ దేవ్యై నమః అనే మంత్రంతో ఆ హిమాచల హిమశృంగములలో, హిమపర్వత శ్రేణులలో వెలసిల్లినటువంటి, అవతరించినటువంటి ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి జ్వాలాముఖీ దేవిని మనం ప్రార్థన చెయ్యాలి, పూజ చెయ్యాలి. అలానే గురువుగారు, గయలో కొలువై ఉన్నటువంటి మాంగళ్య గౌరీదేవి శక్తిపీఠ విశిష్టత అద్భుతమైనటువంటిది. గయా మాంగళ్య గౌరిక. ఇంకోటి ఏంటంటే మనం తెలుసుకోవాల్సినవి, మనం ఏదో పెద్ద క్షేత్రం, గొప్ప క్షేత్రం, శక్తిపీఠం అనుకుని వెళ్తాం. అంటే మనం ఊహించుకుంటాం. ఒక్కోసారి మనం ఊహించుకున్నట్టుగా అక్కడ కనిపించకపోవచ్చు. తీర్థము, క్షేత్రము, పీఠము, అమ్మవారు భౌతికంగా ఒక చోట అభివ్యక్తం కాకపోవచ్చు. పెద్ద విగ్రహం తిరుపతిలో అద్భుతమైనటువంటి నిత్యోత్సవ, పక్షోత్సవ, ఆ విధంగా ప్రతిరోజు కళ్యాణమే, సర్వాలంకార శోభితుడు ఆయన, ఆ విధంగా కనిపించకపోవచ్చు. ఏదో చిన్న విగ్రహం రూపంలో, సాధారణమైనటువంటి పసుపు కొమ్ములు మాత్రమే ఆభరణాలుగా ధరించినటువంటి రూపంలో కూడా కనిపించవచ్చు. కానీ భౌతికమైన శక్తి కంటే ఆ ఆధ్యాత్మికమైన తేజశక్తి, ఆ భగవత్ శక్తి, భగవతీ శక్తి అద్భుతంగా ఉంటుంది. అక్కడ గుప్త రూపంలో ఎంతో శక్తి ఉన్నది అన్నమాట.
కాబట్టి ఎక్కడికైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు మనం ఊహించినట్టుగా లేకపోతే ఏమి క్షేత్రం ఇది, ఇక్కడ ఏమీ కనిపించలేదని అనుకోవద్దు. ఆ క్షేత్రంలో ఉన్న ఆ శక్తి స్వరూపిణిని దర్శించగలిగేటువంటి స్థాయి మనం ఇంకా పెంచుకోవాలి, మన సాధన ఇంకా పెంచాలి అని మరి సాధారణ రూపంలో ఉన్న క్షేత్రం మనకి బోధ చేస్తూ ఉన్నది, సందేశం ఇస్తూ ఉన్నది. ఇంకోటి అమ్మవారికి ఇక్కడ ప్రత్యేకంగా ఆవిడ మాంగళ్య గౌరిక, మాంగళ్య గౌరీ. అమ్మవారికి ఒక పేరు సర్వమంగళ అని, సర్వమంగళ మాంగళ్యే అని కూడా సంబోధిస్తాం. అంటే మంగళములు అంటే అన్ని గొప్పవి, మనం కావాల్సినవి, మనం కోరేవి. ఈ మంగళములను ఎందుకు కోరుతున్నాం మనం అంటే అందులో మంగళం ఉన్నది, అంటే మాంగళ్యం అనేది ఉంది. మంగళమైన వస్తువు యొక్క శక్తి, ధర్మము, భావము, అది ఇచ్చే సుఖం, దానిని మాంగళ్యం అంటాం. ఈ సర్వమంగళకరమైన పదార్థములలో అటువంటి శక్తి మాంగళ్యం అని చెప్పబడుతుంది. కాబట్టి సర్వమంగళకరమైన పదార్థములలో ఉన్నటువంటి మాంగళ్య రూపిణైనటువంటి శక్తి, జీవశక్తి, దైవీ శక్తి ఏదైతే ఉన్నదో అదే ఆవిడ మాంగళ్య గౌరిక. శక్తి తేజస్వరూపంగా ఉంటుంది. కాబట్టి మాంగళ్య గౌరి అనేటువంటి రూపంలో గయాక్షేత్రంలో అమ్మవారు అక్కడ మనకి లభిస్తూ ఉన్నది, దర్శనమిస్తూ ఉన్నది. ఆ అమ్మవారిని మనం ఓం మాంగళ్య గౌరీ దేవ్యై నమః అనే మంత్రంతో ఉపాసన చేస్తే సర్వమంగళములను కూడా ఆ సర్వమంగళాదేవి మనకి అనుగ్రహిస్తుందమ్మా. అది విశేషం. అలానే గురువు గారు అటు జ్యోతిర్లింగము ఇటు శక్తిపీఠము కలిగినటువంటి కాశీ క్షేత్రంలో కొలువై ఉన్న విశాలాక్షి అమ్మవారి యొక్క శక్తిపీఠ విశిష్టతను తెలియజేయండి. వారాణస్యాం విశాలాక్షి, వారాణసి వరుణ అసి, జీవుడు భగవంతుడు, ఆ రెండిటి యొక్క అనుసంధానం ఏదైతే ఉందో, సంధి అనుసంధానం, అదే శక్తి, అదే అక్కడ ఆవిడ అమ్మవారు విశాల అక్షి. అమ్మవారికి కాంచీపురంలో కామాక్షి అని పేరు, మరొక చోట మీనాక్షి అని పేరు, ఇక్కడ విశాలాక్షి అని పేరు. అంటే కామాక్షి, ఆమె దర్శన మాత్రము చేత మనలోని కోరికలన్నీ సఫలములవుతాయి. ఆమె మనల్ని చూడటం లేదా మనం ఆవిడని చూడటం. ఎందుకంటే ఆవిడ మనల్ని చూడకపోవటం అనేది ఉండదు. ఆవిడ దృష్టిలోనే ఆవిడ యొక్క కృపాకటాక్ష వీక్షణములు అనేటువంటి కిరణముల మధ్యలోనే మనం ఉన్నాం. సూర్యకిరణముల్లో ఆగిపోతే చంద్రకిరణములు ప్రారంభమవుతాయి, చంద్రకిరణములు ఆగిపోతే సూర్యకిరణములు ప్రారంభమవుతాయి. ఈ కిరణములన్నీ అమ్మవారి యొక్క కృపాకటాక్ష వీక్షణములే. కాబట్టి ఇక్కడ విశాల అక్షి అంటే కాశీ క్షేత్రం, ఇది కూడా మరి జ్యోతిర్లింగ క్షేత్రము, శక్తిపీఠ క్షేత్రము. ఇక్కడ తీర్థము, క్షేత్రము, శక్తి మూడు ఉన్నాయి. గంగా నది తీర్థము, ఎక్కడైతే పవిత్ర జలములు ఉంటాయో దానిని తీర్థము అని అంటారు. క్షేత్రము దైవీ శక్తి ఉంటుందో క్షేత్రము. అలాగనే శక్తిపీఠం ఉంటే పీఠము. ఇక్కడ కాశీలో, శ్రీశైలంలో కూడా, ఉజ్జయినిలో కూడా క్షిప్రా నది, ఉజ్జయినిలో, శ్రీశైలంలో కృష్ణా నది, కాశీ క్షేత్రంలో గంగా నది. అందుకని శక్తిపీఠములు మూడు అన్నారు. అంటే అన్ని లక్షణాలు కలిగి సాధారణమైన మానవుడు కూడా దర్శించగలిగేటువంటి సులభమైనటువంటి ప్రదేశములు, సుందరమైన ప్రదేశములు అన్నమాట. సరే, ఇక్కడ విశాలాక్షి అనే పేరుతో అంటే ఏంటంటే ఆవిడ కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంది. కొంతమంది క్షేత్ర ప్రాధాన్యం, కొంతమంది తీర్థ ప్రాధాన్యం అటు ఇటు పోతుంటారేమో. ఎటు పోయినా, ఏ దిక్కుకు వెళ్ళినా అమ్మవారు కృపాకటాక్షములతో మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి విశాలమైన అక్షి కన్నులు కలిగినటువంటిది దేవత గనక ఆ రూపంలో అక్కడ అవతరించింది కనుక ఆవిడ యొక్క మరొక రూపమే అన్నపూర్ణాదేవి. అందరికీ అన్నం పెట్టేది ఎవరమ్మా? తల్లియే కదా. కాబట్టి సకల జీవులకి కూడా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహించ. ఆ తల్లిని, దేవిని
తలుచుకుని భోజనం చేస్తే ఆ భోజనం వల్ల భౌతికమైన శరీరానికి శక్తియే కాకుండా మంచి జ్ఞానం కూడా కలుగుతుంది, మానసికమైన శక్తి కలుగుతుంది. అటువంటి శారీరక మానసిక శక్తులని ఆ క్షేత్రంలో ప్రవేశించిన సకల జీవులకి తద్వారా మోక్షం కూడా ఇచ్చేటువంటి దేవత విశాలాక్షి, ఆ శక్తి స్వరూపిణి కాశీ మహాపట్టణంలో మహాక్షేత్రంలో ఆ శక్తిపీఠం రూపంలో విశాలాక్షి రూపంలో అమ్మవారు అవతరించింది. ఓం విశాలాక్షి దేవ్యై నమః. ఇక చివరగా కాశ్మీర్లో కొలువై ఉన్న సరస్వతీదేవి శక్తిపీఠ విశిష్టత. కాశ్మీరేతు సరస్వతి. కాశ్మీరము సహస్రార చక్రము. భారతదేశ పట్టణంలో కూడా తీసుకున్నట్లయితే ఒక శిరస్సులాగా ఉంటుంది. శిరస్థానీయం సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం. శిరస్సు రూపంలో ఎత్తులో ఉంటుంది ప్రధానం. అక్కడ మనకి లంకాయాం శంకరీదేవి, అక్కడ ఆరంభించిన శక్తి యొక్క ప్రవాహము, మూలాధారంలో కుండలిని శక్తి యొక్క ప్రవాహము ప్రవహించి 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 సహస్రారంలో కలిసినట్లుగా కాశ్మీరంలో జ్ఞానస్వరూపిణి జ్ఞానదాత్రి అయినటువంటి సరస్వతీదేవి శారదాంబ రూపంలో శారద, శారం దదాతి, శారమేవ సారం, సారం దదాతి ఇది శారద. సారం అంటే సకల వస్తువుల యొక్క సారం జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది. ఆ జ్ఞానం ఎలాంటిది? ప్రవహిస్తూ ఉంటుంది కరెంటులాగా. కరెంటుని యూ కెనాట్ డిస్ట్రాయ్, ఇట్ కెన్ డిస్ట్రాయ్స్, ఇట్ కెన్ ప్రొటెక్ట్స్ అకార్డింగ్ టు ద నెసెసిటీ. సందర్భం అవసరాన్ని బట్టి కరెంటు అనేటువంటిది మనల్ని రక్షిస్తుంది, మనల్ని భక్షిస్తుంది కూడా. కాబట్టి రక్షణ భక్షణ శక్తులు కలిగినటువంటిది ప్రవహించేటువంటి శక్తి స్వరూపిణి, విద్యుత్ శక్తి స్వరూపిణి, సమయస్ఫూర్తి స్వరూపిణి, తెలివితేటలు, ఇంటెలిజెన్స్, క్లెవర్నెస్ అనేటువంటి ఏవైతే పదములతో వాడుతామో అటువంటి అన్ని పాజిటివ్ ఎనర్జీస్ అన్నిటినీ కలిపి ఒక పేరుతో పిలిస్తే ఆవిడ సరస్వతీదేవి. ఆవిడని ప్రార్థిస్తే ఆ సరస్వతీదేవి ఎంతో ప్రవహించేటువంటి శక్తి లాంటి, ప్రవహించటం అంటే ఈ ప్రవహించిన నీళ్లు వాటి లక్ష్యాన్ని చేరుకుంటున్నాయి. ఎక్కడో కొండలలో నదీ రూపంలో ప్రవహించి సముద్రంలోనే కలుస్తుంది. ఏ నది అయినప్పటికీ ఇంకో నదిలో ఉన్నా కలిసి సముద్రంలో కలుస్తుంది. కాబట్టి మానవుడు సరస్వతీదేవిని ప్రార్థన చేసినట్లయితే, కాశ్మీరంలో ఉన్న సరస్వతి శక్తిపీఠాన్ని ఉపాసన చేసినట్లయితే తప్పకుండా మానవుడు అద్భుతమైనటువంటి జ్ఞాన శక్తులను పొంది మానవ జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. అదే అమ్మవారి యొక్క అనుగ్రహం. అటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి శక్తి స్వరూపిణిగా ఆ కాశ్మీరంలో శారదాక్షేత్రంలో అమ్మవారు మనల్ని అనుగ్రహించడానికి ఆవిడ శక్తిపీఠం రూపంలో అవతరించి ఉన్నది, మన కోసం అవతరించి ఉన్నది. అందువల్ల సర్వజ్ఞ, శారదా, సరస్వతి అని 3 పేర్లతో పిలువబడుతూ ఉన్నది. ఓం ఐం సరస్వత్యై నమః అనే మంత్రంతో ఆ సరస్వతి అమ్మవారిని ప్రార్థన చేద్దాం, ఉపాసన చేద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇంకా ఇంకా అనేక శ్లోకములు, మంత్రములు అమ్మవారి యొక్క మహాత్మ్యాన్ని తెలిపేటువంటివి ఉన్నాయి. మనకున్న భయాలను పోగొడుతుంది. దుర్గే స్మృతా హరసి శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వమంగళ మాంగళ్యే. అమ్మవారి యొక్క మహాత్మ్యాన్ని, విశేషాన్ని ఎంత చెప్పగలం? సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక రేణువులు ఎన్నో లెక్కబెట్టగలమా? పెట్టలేం కదా. అటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి దయాన్వితమైన దైవీ శక్తి యొక్క వివిధ భాగములే ఈ యొక్క శక్తిపీఠములు. అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి అందరికీ కూడా లభించుగాక. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు గురువుగారు. ఈరోజు శక్తిపీఠాల విశిష్టతను, అలానే ఆయా శక్తిపీఠాల్లో ఉన్నటువంటి ఆ అమ్మ అనుగ్రహం మనపైన ఉండటానికి జపించాల్సినటువంటి మంత్రాల వివరాలు కూడా మాకు తెలియజేశారండి. ధన్యవాదాలు మీకు. ధన్యవాదాలమ్మా. నమస్కారం. ఇది వాల్టి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.